గడిచిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు వారి వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల దగ్గర నుంచి ప్రజా సమస్యలపై వినతులు విజ్ఞప్తులు కూడా స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. దానికి అనుగుణంగా ఈ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 438 కోట్ల రూపాయల నిధులతో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, పార్క్స్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ వాటన్నిటికీ సంబంధించి ఇప్పటి వరకు 438 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. ఎందుకంటే ఇది ఆషామాషి విషయం కాదు. గత 2014 నుంచి 2019 టైంలో కేవలం 50 కోట్ల రూపాయలు లోపే మౌలిక వసతులకు వెచ్చిస్తే మనం 438 కోట్ల రూపాయలు వెచ్చించి ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు, ఎందుకంటే మనకి అప్రోచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. దానికి అనుగుణంగా ఈరోజు మ్యారేట్ హోటల్ దగ్గర నుంచి అల్లూరు సీతారామరాజు స్టాట్యూ వరకు 80 ఫీట్ రోడ్ కానీ, ఇంటర్నల్ 80 ఫీట్స్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ రోడ్స్ కానీ, మాధవస్వామి టెంపుల్ రోడ్ కావచ్చు, తప్పకుండా ఆయన ఆలోచనలు ఆశయాలను కూడా చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే మా అందరి ముందున్న లక్ష్యం. రోజు 24వ వార్డులో శాంతి స్వరూపిణి గుడి అమ్మవారికి షెడ్ నిర్మాణం కోసం, అమ్మవారి గుడి ముందు షెడ్ నిర్మాణం కోసం 16,50,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఈ ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథులు కేకే రాజు గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే 24వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రోడ్లు అయితేనేమి, డ్రైన్స్, అలాగే సామాజిక భవనాలు, మహిళలకు మీటింగ్స్ కోసం వాళ్ళకి సౌకర్యార్థము సామాజిక భవనాలు అన్నీ కట్టించడం జరిగాయి. అన్నీ ఓపెనింగ్స్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేకే రాజు గారి ఆధ్వర్యంలో 24వ వార్డులో ప్రతి పని కూడా ప్రజల విజ్ఞప్తి ఏది వచ్చినా కూడా ప్రతి పని మీద కూడా శ్రద్ధ పెట్టి చేయించడం వల్ల 24వ వార్డు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే వార్డులో కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా నాది జెండా జగన్మోహన్ రెడ్డి గారు అనే నినాదంతో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.